నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. వేద నక్షత్రాలు 27, అభిజిత్ తో కలుపుకుని 28. కానీ వేద నక్షత్రాలు అంటే ఏంటి జయప్రద గారు? అసలు దేనికోసం చూస్తారు? నక్షత్రాల్లో వేద ఉందా లేదా అనేది దేనికోసం చూస్తారు ఒకసారి? అంటే మనం పూర్వము వేద నక్షత్రాలు అంటే నంతర్నాడి, మధ్యనాడి అనేసి ఇవి అంటే మన శరీర తత్వానికి సంబంధించిన నక్షత్రాలు అనమాట ఇవన్నీ. సో ఈ వేద నక్షత్రాలు అంటే వీళ్ళకి తొందరగా ఈ విద్యలు తొందరగా అబ్బుతాయి, సో ఈ విద్యలు వస్తాయి అంటే ఇవన్నీ పూర్వము ఉన్న లక్షణాలు. అయితే దీంట్లో మనం ఇప్పుడు తీసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే కొన్ని విషయాలు తీసుకోవాలి, అన్ని తీసుకోలేం. అన్ని నక్షత్రాలకి మనం దాన్ని వెతుకుతూ ఉంటే చాలా చాలా పుస్తకాలు చదవాలి. ఇంకా చాలా సముద్రం లాంటి సబ్జెక్ట్ ఇది. సముద్రంలో వెళ్తున్న కొద్దీ దాని లోతు ఎప్పటికీ తెలియదు అన్నట్టుగా జ్యోతిషంలో ఎప్పటికైనా ఈ నక్షత్రాలకి ఎందుకు పెట్టారు ఈ విషయము అనేది తెలుసుకునే దానికంటే కూడా ఎందుకు చేయకూడదని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఎందుకు చేయకూడదు అనే దానికి బోలంతర సబ్జెక్ట్ ఉంది. ఇది ఎందుకు పెట్టారు అని దానికి వెళ్తే ఇంకా అది చాలా సబ్జెక్టు సముద్రంలాగా వెళ్ళిపోవాలి తప్ప. అయితే ఈ నక్షత్రాలు ఎందుకు చేసుకోకూడదని మనం పెళ్లికి వాడతాం ఎక్కువ. ఈ నక్షత్రాల వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి పెళ్లికి వివాహానికి మాత్రం ఈ వేద నక్షత్రాలు చూస్తారు. ఒకే వేద నక్షత్రంలో ఉన్న వాళ్ళు వివాహం చేసుకోవద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళు పుస్తకాల్లో వాటిలో బాగా రాసి పెట్టినవి. సో అందుకని ఏంటంటే ఈ నక్షత్రం కలిసిన వాళ్ళు వివాహం చేసుకుంటే ఏమవుతుంది అంటే అంటే వివాహ దాంపత్య జీవితంలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. పూర్వం ఇవి వాళ్ళు రాస్తారు అంటే ఇవన్నీ పూర్వమే జరుగుతాయని చెప్పి వాళ్ళు రాసి పెట్టారు. అయితే అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు వేద నక్షత్రాలతో సంబంధం లేకుండా పేర్లో నంబర్లతో పనిచేస్తున్నాయి, వాళ్ళ పుట్టిన తేదీలతో పనిచేస్తున్నాయి. కొన్ని నక్షత్రాలు ఖచ్చితంగా చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుందంటే వివాహం అయినా కొంతమంది పిల్లలు లేకుండా చాలా మంది ఉంటున్నారు కదా, పిల్లలకి కలగట్లేదు వాళ్ళకి, కొంతమంది సంతానం కలిగిపోతుంటారు. ఎన్నోసార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది, బిడ్డ పుట్టుకొని పోయే వాళ్ళు ఉన్నారు పాపం. సో ఈ కాంబినేషన్స్కి ఈ నక్షత్రాల కాంబినేషన్స్ పడకపోతే ఇలా జరుగుతాయి. కొంతమంది భార్యభర్తలుగా వివాహం అవుతుంది కానీ వాళ్ళకి భర్త ఎక్కడ ఉండడో తెలియదు, ఇంట్లో భార్య మాత్రం అత్తగారింట్లో అలా ఉండిపోతుంది ఒకటి, ఎన్నో ఏళ్ళు అయిపోతుంది, తిరిగి రాడు. సో ఇలాంటి కాంబినేషన్స్ ఇలాగా. తర్వాత భార్యభర్తలు ఇద్దరు వివాహం అయిన తర్వాత కూడా కాపురం చేయకుండా ఒకే ఇంట్లో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాంబినేషన్స్ ఇలాంటి విషయాల్లో ఇలా ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు మనకి పూర్వము ఈ నక్షత్రాలు అది వివాహం చేయకండి, జరుగుతాయని వాళ్ళు కంపల్సరీ రాశారు. జరుగుతాయని ఇప్పుడు కానీ కాదు, కానీ జరుగుతాయని చెప్పి కంపల్సరీగా ఉన్నది కనుక ఈ నక్షత్రాలు చేసుకోవద్దు వివాహాలు అని చెప్పేసి అన్నారు. సో ఆ నక్షత్రాలు మనం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళ రోజున అది మళ్ళీ కామెంట్స్ ఏమొస్తుంది లేదండి, శాస్త్రం ఏం చెప్తుంది అది మీరు చెప్తున్నారు అంతే. ఇది ఏదో మీరు కావాలని సృష్టించింది కాదు. నో నీడ్ టు వరీ. ఎండ్ ఆఫ్ ది డే ఇది శాస్త్రం చెప్పింది. శాస్త్రంలో చెప్పినవి మన విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ వివాహానికి ఉన్న వాళ్ళైతే జాగ్రత్త తీసుకుంటారు, హెల్ప్ అవుతుంది కదా. కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే పెళ్లి అయిపోయి ఉంటే వివాహం మాకు అసలుకే పెళ్లిళ్ళు అమ్మాయిలు దొరకంది పడుతుంటే అసలే సంబంధాలు చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంటే మీరు కొత్తగా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే మా పరిస్థితి ఏంటి అదేమిటి అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు. వివాహం అంటే నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. ఇట్లాంటి సమస్యలతో ఏడుస్తూ ఉంటే ఏమిటి ఉపయోగం దానివల్ల? అంతే కదా. హడావుడిగా పెళ్లి చేసుకోవాలంటే అయిపోతుంది, వదిలించుకోవడం అనుకుంటారు దాన్ని. పెళ్లి అవ్వడం అన్నారు, పెళ్లి అయిపోయిందా అమ్మాయిని వదిలించాం ఇంకా అయిపోయింది అని అన్నట్టు. సో ఒకసారి వివాహం అయిపోతే కాదు కదా, అమ్మాయి కలిసి హ్యాపీగా ఉండాలి కదా. ఆ ఒక్కసారి వివాహం అనేది బ్రహ్మాండంగా అవ్వాలి నా ఉద్దేశం. అందుకని మనం ఇవన్నీ చెప్తాము ఖచ్చితంగా. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళు అయితే కింద అఫెండ్ అవుతారు. అరే ఇది మేము ఆల్రెడీ మా హస్బెండ్ ఇది నాది ఇది అన్నది అఫెండ్ అవుతారు. వాళ్ళకి ఏదైనా మనం రెమెడీ ఏదైనా ఉంటే లాస్ట్ లో రెమెడీ చెప్పొచ్చు. కాకపోతే అలా అయ్యింది అంటే రీజన్ ఏంటన్నా అక్కడ వెతుక్కోవాల్సింది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ మ్యాచ్ అయి ఉంటాయి. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఒకప్పుడు జ్యోతిష్యం ఒక్కటే ఉండేది, ఇవాళ ఒక రాక్షస పరిపాలన లాగా ఇంగ్లీష్ అక్షరాలు మనుషుల జీవితంలో ఆడేసుకుంటున్నాయి, నిజంగానే ఆడుకుంటున్నాయి. సో అసలు అక్షరాలు నిజంగా ఇలా ఆడుతాయి అనే సంగతి మాకు కూడా తెలియదు. నేను జ్యోతిష్యంలో అనాలిసిస్ చేసినప్పుడు ఒక రాహుదశకి ఇలాంటి మాయ వస్తుంది, ఇలాంటి ఇబ్బంది పడతారు, దశ బాగాలేకపోతాయి, కేతుమాత వస్తే ఇలాంటి ఇబ్బంది పడతారు అనేది ఎనాలిసిస్ ఉన్నాయి మాకు. కానీ అక్షరాల వల్ల కూడా ఇబ్బంది పడతారు మనుషులు, దానివల్ల కూడా ఇంత బ్రహ్మాండ జాతకం కూడా ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు అని చూసాము. చూసిన తర్వాత మేము ఆశ్చర్యపోయాం, అరే ఇంత బ్రహ్మాండ జాతకం ఏం సార్ ఏం చేస్తున్నారంటే ఏం లేదండి, ప్రస్తుతం ఖాళీగా మా అత్తగారు ఏదో ఇల్లు ఇస్తే ఆ పైన మధ్యలో వస్తే
అవి తింటూ మేము కాలక్షేపం గడుపుతూ ఉన్నాం. ఏవో ఆ డబ్బులతో మా ఆవిడ కష్టపడి వచ్చి 2-3 చీటీలు వేసుకుని పిల్లల్ని చదివిస్తున్నాం. ఆయన జాతకం చూస్తే బ్రహ్మాండం జాతకం, కానీ ఎందుకు ఇలా ఉన్నాడు అని అంటే ఆయన పేరులో నెంబర్ రాంగ్ నెంబర్. సో అందుకే ఇంగ్లీష్ అక్షరాలు ఒక పరిపాలన మనకి రాక్షస పరిపాలన లాగా వచ్చేసేవి చాలా రూల్ చేస్తున్నాయి. సో వాళ్ళ ఒక వివాహం అయిపోయింది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ పేరులో ఉన్న నెంబర్స్ మ్యాచ్ అయి ఉండొచ్చు. హ్యాపీగా ఉన్నాము అంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ పుట్టిన తేదీలు మ్యాచ్ అయి ఉన్నాయి, లేకపోతే వాళ్ళ పేర్లో నెంబర్ మ్యాచ్ అయింది. అందుకని వివాహం అయిపోయినప్పుడు ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించాలి అవసరం లేదు. వీళ్ళ పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నక్షత్రాలు చూసుకోండి. వేద నక్షత్రాలు అనేది చూసుకోండి. ఏంటి వేద నక్షత్రాలు అంటే ఎవరెవరు చేసుకోకూడదు? తప్పకుండా అశ్విని నక్షత్రం వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం చేసుకోకూడదు. అశ్విని జ్యేష్ఠం చేసుకోకూడదు. జ్యేష్ఠ అశ్విని చేసుకోకూడదు. ఓకే. భరణి అనురాధ, భరణి అనురాధని వాళ్ళు చేసుకోకూడదు. ఓకే. కృత్తిక విశాఖ చేసుకోకూడదు. రోహిణి స్వాతి ఇలా చేసుకోకుండా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇలా నక్షత్రాలు చేసుకోకూడదు. సో అందుకనే ఏంటంటే జాతకం పరిశీలన చేయించాలి. సో ఒకసారి జ్యోతిష్యుడికి ఇస్తే వాళ్ళు తెలుస్తాయి. జాతకం చూసే వాళ్ళు అమ్మ ఈ నక్షత్రం ఈ అబ్బాయికి పడదు, ఈ అమ్మాయికి పడదు అని చెప్తారు వాళ్ళు క్లియర్గా. అర్థమైందా? కానీ వాళ్ళే మనం ఏమండి మాకు జాతకం పొంతన చూడకుండా వీళ్ళు చేసుకుంటే ఈ అమ్మాయి సౌభాగ్యం ఉందా లేదు చూసి ఈ అమ్మాయి భాగ్యవంతురాలా కాదా చూసి చెప్పేయండి అంటే ఆ అమ్మాయి సౌభాగ్యం భాగ్యవంతురాలే, కానీ ఈ అబ్బాయి కలిసి వస్తుందా చూడాలి కదా, ఇది కూడా చూసుకోవాలి. అందుకని నక్షత్రాలు వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తే వాళ్ళు చూసి చెప్తారు. కాకపోతే మనం ఎందుకు చెప్తున్నాం అంటే కొంచెం అవగాహన. అందరు వాళ్ళ రోజున ఫోన్లో ఒక కుండలి సాఫ్ట్వేర్ ఒకటి వేసేసుకొని దాంట్లో చెక్ చేసేసి మేము మాకు తెలుసండి మాకు జ్యోతిషం మాకు అనాలిసిస్ చేస్తున్నాం అండి అని చెప్తున్నారు. నాకే చెప్తున్నారు. నాకున్న ఫోన్ చేసి చాలా మంది మేము కూడా జ్యోతిష్యం అనాలిసిస్ చేస్తున్నామండి, మేము జ్యోతిష్యం చూస్తున్నాం, మా నక్షత్రాలు ఇవి, మాకు ఇలా ఇది దశ నడుస్తుంది, రేపు నెక్స్ట్ ఈ దశ వస్తుంది, కానీ మాకు ఇది ఫేవరబుల్ గా ఉంది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలని. ఇంకా నా ఎందుకంటే దానికొని మీరే పరిహారం వెతుక్కోండి అమ్మా. వెతకండి పరిహారం అంటే. లేదు అసలు 20 ఏళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, అప్పటికి ఒక్కొక్కసారి ట్రిక్కీగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని. చాలా ఇవాళకి అంతుపట్టని జాతకాలు ఉంటాయి. ఇవాళకి ఒక సమస్య అంతుపట్టదు. దశ బాగుంటుంది, జాతకం బాగుంటుంది, యోగ్యుడైన జాతకమే, కానీ సమస్య ఉంది. ఎలాగ దాన్ని క్లియర్ చేయాలో అర్థం కాదు. సో అలాంటి పరిస్థితులు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు పరిహారం చేసుకోమంటే మాకు ఇంకా ఏదైనా ఈజీ చెప్పండి అంటారు. సో ఈజీ పరిహారాలు చెప్పడానికి అసలు అక్కడ దశ నుంచి బయటపడాలి వాళ్ళు. అందుకని ఈ జాతకం అనేది ఒక సముద్రం లాగా, మేము ప్రతిరోజు దాన్ని పూజలోనే చూడడం దానివల్ల కారణం. పూజ లేకుండా చూసామంటే దాని అసలు మనకి దానికి రెమెడీస్ దొరకవు. అదే మనం పూజ భాగంలో పెట్టి చూసామంటే ఆ భగవంతుని అనుగ్రహంతో అవి దొరుకుతాయి. ఈ రెమెడీ వీళ్ళకి చేస్తే వీళ్ళు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని చెప్పగలుగుతాం. అందుకని ఇంత పర్టికులర్ గా జ్యోతిష్యం చూసి జాతక పరిశీలన చేసి వివాహం చేయమని చెప్పేది దానికోసం. అయితే ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, వేద నక్షత్రాల్లోనే చేసేసుకున్నాము. సఖ్యతా లోపాలు అయితే ఉన్నాయి అనుకుంటే ఎట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ అయితే ఏదైనా ఒక్కటి చెప్తారా ప్రేక్షకులు? తప్పకుండా. నిజంగా వీళ్ళకి ఆ ప్రాబ్లం సమస్య ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటే వీళ్ళు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు చేసుకుని 21 ప్రదక్షిణాలు ముద్ద కర్పూరాన్ని స్వామివారి సమర్పించాలి. ఇచ్చి నమస్కారం చేసుకోవడమే. భర్తైనా చేయొచ్చు, భార్యనే చేయొచ్చు. ఎవరికి సమస్య అనిపిస్తే వాళ్ళు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే 9 వారాలు చేస్తే వీళ్ళకి ఆ సమస్య తొలగిపోతుంది. సఖ్యతా లోపాలు అనేవి పోతాయి. అద్భుతం. చక్కగా బ్రహ్మాండంగా తొలగిపోతాయి. మళ్ళీ వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటారంటే చక్కగా అసలు ఇంత చిన్న పరిహారానికి అంత పెద్ద రిజల్ట్ అంటే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్. అయ్యో డెఫినెట్లీ ఈశ్వర అనుగ్రహం అలా ఉంటుంది. మరి నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకంగా శ్రద్ధ భక్తి రెండు ఉండాలి. శ్రద్ధ భక్తి ఉండి చేయాలి ఏదైనా సరే. ఆన్సర్ ఇది డెఫినెట్ గా చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.